నిన్న జరిగింది. దీంట్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు ఉన్నాయి. బీసీ సప్లాన్ గురించి బీసీలంతా ఆందోళన చేస్తూ ఉంటే దాన్ని ఊసే ఎత్తలే రేవంత్ రెడ్డి. సరే రేవంత్ రెడ్డి సంగతి ఏందో చూస్తా, ఆయన సంగతి ఏంది, ఆయన లెక్కేం చూస్తా. కానీ ఇక మంత్రివర్గ సమావేశంలో కాంగ్రెస్ దొంగ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలు కొన్నిటిని మీ ముంగట పెట్టాల. ఇక్కడ ఒకటేంది, మెట్రో రైల్ టేక్ ఓవర్. ప్రభుత్వం స్వాధీనం. మెట్రో రైలును ఇప్పుడు నడుస్తూ ఉంది కదా హైదరాబాద్లో మెట్రో రైలు. ఈ మెట్రో రైల్లో ప్రభుత్వ వాటా ఇదివరకు సుమారుగా చెప్తా ఉన్నా 10% ప్రభుత్వ వాటా ఉండే. ఎల్ఎన్టీ వాటా దాదాపు 90% వరకు ఉండే. సో ప్రభుత్వం దాదాపు అప్పట్లో 1400-1500 కోట్లకు సంబంధించినటువంటి ఇనిషియల్ పెట్టుబడులు పెట్టింది. తర్వాత ఎల్ఎన్టీ దాన్ని నడిపిస్తూ ఉంది. దాంట్లో వచ్చేటువంటి అన్ని ప్రయోజనాలు, ఆదాయం అంతా ఎల్ఎన్టీకే పోతుంది. సో ఇది 2017లో ప్రారంభమైంది మెట్రో. ప్రారంభ సమయంలో మెట్రోకి జనాలు అలవాటు పడలే కదా. ఆ సందర్భంలో జరిగినటువంటిది ఏంది, ఇంత స్లో అయింది సిస్టమ్. ఒక్కసారి లెక్కలు చూసుకోవాలి మనం, ఎంత ఎక్కువ కేటాయిస్తుంది ఇంకా అనేది. మొత్తం ఈ ప్రాజెక్టు కోసం అయినటువంటి ఖర్చు దాదాపు 22,000 కోట్లు అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ మెట్రో ఖర్చు 22,000 కోట్లు అనుకున్నారు. ఈ 22,000 కోట్లలో పెట్టిన తర్వాత ఈ 22,000 కోట్లు పెట్టిన తర్వాత 2017లో ప్రారంభమైంది మెట్రో. 2017-18లో దాదాపు ప్రయాణికుల ద్వారా ఇతర అడ్వర్టైజ్మెంట్ల ద్వారా 200 కోట్ల ఆదాయం వచ్చింది. రైట్. తర్వాత 2018-19లో సుమారు 800 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత 2019-20లో కోవిడ్ కారణంగా 598 కోట్లు వచ్చింది. కోవిడ్ కారణంగా. తర్వాత 2020-21లో కోవిడ్ కారణంగా 400 కోట్లే వచ్చింది. తర్వాత 21-22లో పుంజుకుందిగా 600 కోట్లు వచ్చింది. ఆ తర్వాత 2022-23 1000 కోట్లు వచ్చింది. తర్వాత 23-24లో 1407 కోట్లు. తర్వాత 24-25లో 1100 కోట్లు ఇట్లా వచ్చింది. ఆదాయం పెరుగుతూ వచ్చింది. దాదాపు ఒక ఈ అన్ని ఇయర్స్లో కలిపి దాదాపు ఒక ఎంత పెట్టుకున్నా కూడా ఒక 10,000 కోట్ల దాకా, అప్రాక్సిమేట్గా 10,000 కోట్ల వరకు దీని నుంచి ఆదాయం వచ్చింది. అయితే నిర్వహణ ఖర్చు అంతకంటే ఎక్కువ అవుతుంది అనేది ఎల్ఎన్టీ చెప్తున్నటువంటి మాట.